ఈ కన్నీళ్ళేంట్రా? కళ్ళున్నది కన్నీరు కాచడానికి కాదు నాన్న, కాంతులు పంచడానికి రా. రై సంటి, చూసావా, కళ్ళు రెండే అయినా కన్నీళ్లు తొడవడానికి ఎన్ని చేతులు వచ్చాయో. ఇప్పుడు చెప్పరా, నిన్ను అనాథన్న ఆ అనాథ ఎవరు చెప్పు. వాడింటికెళ్ళి గజ్జి కట్టి అరంగట్టి చేస్తా. రై నీ పెళ్లి నువ్వు కోరుకున్న అమ్మాయితో చేయిస్తాం గాని కాస్త లేచి ఎంగిలి పడినా. నాకు ఆకలిగా లేదు. 2 రోజులుగా ఇదే వరస. ఏరా, నిజంగానే నీకెవ్వరూ లేరని ఫీల్ అవుతున్నావా? మేమే నీకు అమ్మా నాన్న, మేమే నీకు అక్క తమ్ముడు చెల్లి అనుకో. అన్ని నాంగదానే. మేమే నీకు కళ్యాణతకి పెద్దలం. నీ పెళ్లి మేమందరం కలిసే చేస్తాం. రై నువ్వు భోంచేయకపోతే మేము ఎవరం భోంచేయమంతే. ఎవరు భోంచేయకపోయినా పర్వాలేదు, కానీ పెద్దన్నయ్య భోంచేయకపోతే గజకేసరిపా. ఇది మా అమ్మ ముద్ద. ఇది మా అన్నయ్య ముద్ద. ఇది పిన్ని ముద్ద. ఇది మా నాన్న ముద్ద. ఇది నా పెద్దమ్మ ముద్ద. ఇది మా పెదనాన్న ముద్ద. నువ్వు తిన్నా. పెళ్లివారం అండి. పెళ్లివారా? అది మీ ఇంటి పేరా? అంటే పెళ్లికి చాలా మంది వస్తుంటారు కదండి, బంధువుల దగ్గర నుంచి బాజా భజంతుల దాకా. అందులో మీరు ఏ బ్యాచ్ అని? సార్, ఆడపిల్లని అడగడానికి వచ్చాం కదా అని మమ్మల్ని అవమానించకండి. వీళ్ళందరూ నా వాళ్ళు. అలాగా, నమస్కారం అండి. చూడన్నా, నిన్ను తీసుకురమ్మంది రక్త సంబంధం ఉన్న బంధువుల్ని, అంతేగాని ముఖానికి రంగేసుకుని పిన్నిలాగా బాబాయ్లాగా అన్నయ్యలాగా యాక్టింగ్ చేసి కిరాయి తీసేసుకుని రైలెక్కి వెళ్ళిపోయే సురభి నాటక కంపెనీ వాళ్ళం కాదు. ప్రపంచమే ఓ పెద్ద నాటక రంగం అండి. మీ పాత్ర అయిపోగానే మీరు వెళ్ళిపోతారు, మా పాత్ర అయిపోగానే మేము వెళ్ళిపోతాం. గజకేసరి. తమరెవరు బాబు? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ గారికి డూపా? మీరు అమ్మా నేనా? రొటీన్ క్యారెక్టరే. ఈ ఆడపిల్లకి తండ్రిని, అందుకే ఎంత తాపత్రయం. సార్, వీళ్ళు రక్తం పంచకపోవచ్చు, కానీ అనురాగం పంచారు, ఆత్మీయత పంచారు, నన్ను గుండెల్లో పెట్టుకుని పెంచారు. మేము మా అమ్మాయిని హాస్టల్లో పెట్టి పెంచాలండి. నాకీ కిరాయి బంధువులు వద్దయ్యా. రేపు నీకు ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా వీళ్ళందరూ నీకు అండగా ఉంటారని గ్యారంటీ ఏంటి? अरे साहब, पंजाब में ऐसा नहीं होता. కాంట్రాక్ట్ తోని అగ్రిమెంట్ తోని కాపురాలు నిలబడతాయా సాబ్? నిలబడవు కాబట్టే నా కూతురికి రక్త సంబంధం, శాశ్వతమైన బంధాలు కలిగినటువంటి కుటుంబం కోసం వెతుకుతున్నానయ్యా. మీరందరూ ఇతన్ని ఎలా పెంచారో నాకు తెలియదు. నేను మాత్రం నా బిడ్డని అపురూపంగా పెంచుకున్నాను. నాన్న అన్న నేనే పలికాను, అమ్మా అన్న నేనే పలికానయ్యా. నా బిడ్డ కంట తడి పెడితే నా ప్రాణాలు విలవిల్లాడిపోతాయి. చూడండి, నా బిడ్డని 10 మంది బంధువులున్న ఇంట్లో పడేయాలనుకుంది. ఇన్నాళ్ళు అది నా ఇంట్లో అనుభవిస్తున్న ఒంటరితనాన్ని అనుభవించకుండా ఉంటుంది కదా అని. అంతేకాని 10 మంది ప్లాట్ఫారం గాళ్ళని వెంటేసుకుని వచ్చి వీళ్ళంతా నా బంధువులు అంటే నమ్మేసి నా బిడ్డని మీ చంకనెక్కించి పంపించడానికి నేనేం బేవర్చుకండి కాదు. సార్, నన్నేమైనా అనండి, అంతేగాని మా వాళ్ళని ఏమైనా అన్నారో ఒప్పుకోవద్దు. వెళ్ళండి, అందరూ వచ్చిందని వెళ్ళిపోండి. ఎవరండి కోటేశ్వర మాటే గానీ కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. మా అబ్బాయి లాంటి కుర్రాడు మీ అమ్మాయి ఎన్ని జన్మలెత్తినా దొరకడు. ఏదో ప్రేమించాడు కదా వాడు బాధపడతాడని మీ ఇంటికి వస్తే ఇంత అవమానం చేస్తారా? మా పయ్యనికి మీ పిల్లని మించిన పొన్నే దొరకదా ఏమి? ఏదో ఆడపిల్ల తండ్రి కదా, అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం సాంప్రదాయం అని ఊరుకున్నాను కానీ మాయాబజార్లో శశిరేఖను ఎత్తుకుపోయినట్టు ఎప్పుడో మాయం చేసామండి. నీ గచ్చగాయ గారలకు మోసపోవడానికి నా కూతురు అమాయకురాలు కాదు. 4 గింజలు ఇచ్చితే ఆశపడి వాలిపోవడానికి పావురాయి కాదు. మరే ఓ పండు పాడేస్తే జీవితాంతం పంజంలో కూర్చొని కొరుక్కుని తినే చిలక. సత్యం పరణ్యం. నాన్న, నేనేం చేసినా నువ్వు పెంచిన రుణం తీర్చుకోలేను. అలానే ప్రేమించిన వాణ్ణి వదులుకోలేను.
ప్రేమించిన ఏ ఆడపిల్లకైనా ఈ బాధ తప్పదేమో. ఇంతకాలం నేనేమి అడగలేదు, అన్నీ నువ్వే ఇచ్చావు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, నాకు చంటి కావాలి. నేను చంటితోనే వెళ్తాను. పదండి వెళ్దాం. ఆగమ్మా, కన్నవాళ్ళ అనుమతి లేకుండా ఆడపిల్ల గడప దాటం అశుభం. వద్దు. కూతురు అత్తారింటికి వెళ్ళిపోతోందని కన్నవారి కళ్ళు చెమర్చాలి, కానీ తమని అనాథాలు చేసి వెళ్ళిపోతున్నందుకు వాళ్ళ కళ్ళు చెమర్చకూడదమ్మా. అది నీకు మంచిది కాదు. నా మాట విను. దా. శ్రీనివాసరావు గారు, మీరు మీ అమ్మాయిని కంటికి రెప్పలా పెంచితే మేము మా చంటిగాడిని కంటిపాపలా పెంచుకున్నాం. పిల్లలపై కన్నవాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకుంటారో పిల్లలు కనకపోయినా మాకు తెలుసండి. మీ సంపూర్ణమైనటువంటి అంగీకారం తెలిపిన తర్వాతే మీ అమ్మాయి మహాలక్ష్మిలా మా ఇంట్లో కాలు పెడుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది సార్. వస్తాను. నమస్తే. ఆగండి. ఇవాళ మీరు ఈ పిల్లల మీద చూపించిన ప్రేమకి, నాకిచ్చిన గౌరవానికి నేను ముక్తుడైపోయాను. నిజమే, నేను ఎన్ని జన్మలు ఎత్తినా నాకు మీలాంటి మంచి వాళ్ళు దొరకరు. అందుకే అతనివే కాదు, మీ అందరి కాళ్ళు కడిగి నా కూతుర్ని నా అల్లుడి చేతిలో పెడతాను. రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో కోరిక. చెప్పండి. వీళ్ళ పెళ్లి మా ఊళ్ళోనే జరగాలి. అది 5 రోజులు రంగరంగ వైభవంగా జరగాలి. మీరందరూ దగ్గరుండి దాన్ని జరిపించాలి. అంతే. అంతేముంది, తప్పకుండా జరిపిస్తాం. గజకేసరి పా. ఆకాంక్ష పెళ్లి మీ అడురాముడితో జరుగుతుంది. ఇన్నాళ్ళు మాకు ఆచి చూపించు. ఇప్పుడు సావు కబురు చల్లగా చెప్తావేంటి రామా? నేను ఇంకా చావు కబురు చెప్పలేదురా. ఎవరు చావు? పెళ్లివారి. పెళ్లివారమంటే మగ పెళ్లివారమంటే పెళ్లివారమంటే బాబా నీకు అలా బామా, నువ్వు కూడా మాత్రం రావచ్చు కదే. పిల్లలకు పరీక్షలు కదరా, రేపు బయలుదేరి వస్తాం. సరే, వెళ్తాం అయితే. వెళతాం అనకూడదు, వెళ్ళొస్తాం అనాలి. అరే బామ్మ, వెళ్తాం. వెళ్ళిన వాళ్ళం రాకుండా ఉంటామా? వెళ్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తాం. గజకేసరి. రేయ్, సామాన్లు ఎక్కించారా? పదండ్రా, వర్షం వచ్చేస్తుంది. జాగ్రత్తగా వెళ్ళండి. అన్నిటికీ ఆ పైవాడు ఉన్నాడు అని చెప్తున్నావు. అసలు ఆ పైవాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో చూసారా? చూడండి. ఆగింది చాలు, ఇంటికి దిగుదాం. పదండి పదండి. వాడు బాట్లే సరిగ్గా పట్టుకోలేకపోతున్నాడు, ఇక బాంబే పేలుస్తాడు రామా. కృష్ణ, నువ్వు కాస్త మోస్తావా? వాడు బాంబులు వేయడంలో చెయ్యి తిరిగిన మనిషి. డాడ్, యు ఆర్ సో బ్యాడ్. సోదాపి స్టోరీ చెప్పు. కమాన్, ఫాలో మీ. ప్లాన్ ఎలాగైనా సక్సెస్ చేయండి, లేకపోతే మేము మీరు ఏడవకుండా ఉంటే అన్నీ అవుతాయి. బాబు, నీతో ఒక పని ఉంది. సెక్రటరీ రా, శివరాత్రి తీసుకురా. చెప్పండి. రావయ్యా రా. ఇంకొంచెం సేపట్లో పెళ్లి వాళ్ళ బస్సు ఇదే రూట్ లో రాబోతోంది. పాయింట్ కు రాగానే మన శివరాజన్ దీన్ని నొక్కుతాడు. అంతే, ఆ బస్సు బ్లాస్ట్ అయిపోతుంది. దాంతో పాటు లోపల ఉన్న పెళ్లి వాళ్ళందరూ ఇదే స్పాట్ లో మటాష్. చివరికి పెళ్లి కొడుకుతో సహా. ఏంటి, పెళ్లి వారి బస్సు బాంబుతో పేలుస్తారా? లేదు, రాళ్లతో పేలుస్తారు. చుప్. సార్, ఇది చాలా ఘోరం సార్, దారుణం సార్. కరెక్ట్. మేము కోటబాబు ఇంటికాడ ఉంటాం. నువ్వు ఇదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేసి గుండె బాదుకుంటూ బస్సు పేలిపోయింది బాబు, బస్సు పేలిపోయింది బాబు అంటూ చెప్పాలి. నేను ఇలాంటి నీచ నికృష్టమైన పనులు చేయను సార్. మేము మిమ్మల్ని బస్సు పేలి చేయమలేదు మ్యాన్. మరి బాంబు పేలిందో లేదో చూసి చెప్పమన్నాను. ఓ డాడ్, అవతల కోటమావయ్య నా డార్లింగ్ వచ్చే టైం అయింది. పదండి. అవును, మంది క్లీన్ ఇమేజ్ కదా. శివ, గుర్తుందిగా? బస్సు రాగానే శివకాశి బాంబులా బ్లాస్ట్ అయిపోవాలి. నా గోరే తప్పదు. వాడు అసలు బస్సుని కరెక్ట్ గా పేలుస్తాడంటారా? ఇక్కడ అలాంటి మాటలు మాట్లాడదు. మా వచ్చే టైం అయింది, వెళ్ళి సున్నమైంది. సున్నం ఏమంటావా? పరమాణం తినే మా చేత కనీసం అన్నమన్నా తినిపిస్తాం అనుకున్నాం. ఇదేంట్రామా? నువ్వు కాసేపు మోస్తావా కృష్ణ? అదిగో బావ వస్తున్నాడు. వెళ్ళండి, అలా పక్క వెళ్ళండి. ఏయ్, నువ్వు అట్టండి.
నువ్వు సున్నం వేస్తున్నావేటి? అన్నం తిన్న ఇంటికి సున్నం కొడితే తప్పేంటి బావా? కన్న వేస్తే తప్పు కానీ ఆ, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినట్టు? అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశాం బావా. ఇక వాళ్ళు రావడమే ఆలస్యం.